దీన్ని వర్మీ వాష్ అంటారు. ఏమో ఇది మ్యాక్సిమం ఫార్మర్స్కి తెలిసే ఉంటుంది. సో తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఒకసారి వినండి. ఇది ఏంటి ఈ రంగులో ఉంది, ఇది ఏదో అనుకోవద్దు, ఇది వర్మీ వాష్. మనం నార్మల్గా వర్మీ కంపోస్ట్ ప్రిపేర్ చేసుకుంటామా వర్మీ కంపోస్ట్ కోసం? సో మనం డైలీ వాటరింగ్ ఇస్తున్నప్పుడు సాయిల్ అనేది కొంత వాటర్ వరకే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ అబ్జర్వ్ చేసుకొని వాటర్ ఫర్మెంట్ అయ్యి అవి వర్మీ కంపోస్ట్లో వేసిన వేస్ట్లో ఉన్న న్యూట్రియంట్స్, నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇవన్నీ కలిపి వాటర్ బయటకు వస్తాయి. ఆ వాటర్తో పాటు బయటకు వస్తాయి. సో ఇది ఎక్సెస్ వాటర్ ఆఫ్ వర్మీ కంపోస్ట్ అంతే. సో మనం దీన్ని ఓపెన్ చేసేద్దాం. అలా ఫస్ట్ టైం నేను ఇది ఓపెన్ చేయడం, ఇప్పటివరకు ఓపెనే చేయలే. సో చూడ్డానికి ఇలా ఉంటుంది ఇది. సో మనం ప్రయోగం చేద్దాం అన్నమాట దీని మీద. అసలు యాక్చువల్లీ మా దగ్గర మొక్కలు ఏమి అవైలబుల్గా లేవు. ఇది ఏదో మా ఫ్రెండ్ విండోలో ఉంటే ఎత్తుకొచ్చా. ఇది షాంపూ ప్లాంట్, ఏదో షాంపూ ప్లాంట్ అంట. మరి ఏం ప్లాంట్ ఇది? యాక్చువల్లీ ఎండిపోయింది. సో చూద్దాం. ఇది షాంపూ, ఏదో జింజర్ షాంపూ ప్లాంట్ అంటది. మేము విజిట్కి వెళ్ళినప్పుడు దొబ్బుకొచ్చిన కొమ్ము, పసుపు జింజర్ కొమ్ము. సో అది ఇంత ప్లాంట్ అయింది. సో సరిగ్గా వాటర్ లేక ఎండిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని పోద్దాం. భయం వేస్తుంది ఇది ఆడ కింద పడిద్దా అని. సో కింద పడితే ఇంకంతే సంగతులు. ఐ నో. సో అట్లా ఉంటుంది దీని స్మెల్. ఇది స్మెల్ ఏమి ఉండదు. సో స్మెల్లెస్. మనం పోద్దాం. ఇట్లా సో అట్లా పోయడమే. ఎందుకు ఇది ప్రిఫర్ చేస్తూ ఉన్నాము అంటే, ఎప్పుడైనా సరే ప్లాంట్స్ అనేవి సాలిడ్ ఫామ్ కంటే లిక్విడ్ ఫామ్ని ఎక్కువ క్విక్గా అబ్జర్వ్ చేసుకుంటాయి. మీరు ఏ ఎరువులు వేసినా సరే అది సాయిల్లో మిక్స్ చేసి వేయాల్సి వస్తుంది. అదే మీరు ఇట్లాంటి వర్మీ వాషెస్ అని యూజ్ చేశారనుకోండి, సో వాటర్ అబ్జర్వ్ చేసుకున్నట్టు ఇలాంటివి కూడా ప్లాంట్ అనేది చాలా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో నేనైతే కింద పంపేసా. సో వేసా వర్మీ వాష్. కనిపిస్తున్నాయా? సో ఇది